ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, ఓ ప్రభువా. దారి తప్పినా నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి, దారి తప్పినా నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి, నిత్య జీవమునిచ్చిన దేవా, నిత్య జీవమునిచ్చిన దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, ఓ ప్రభువా. నీవు ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగు ఆ గడియలలో, ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగు ఆ గడియలలో, నన్ను నీవు మరువాని దేవా, నన్ను నీవు మరువాని దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండవ పాటగా నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో ఘనులైన వారిని అన్న పాటను పాడి దేవుని నామమును మహిమపరుద్దాము. దేవుని నామమును మహిమపరుద్దాం. స్వరాలతో పాటు
రాజులకే మహారాజు కృప చూపే దేవుడవు నడిపించే నజరేయుడా కాపాడే కాపరివి నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో కనులైన వారిని మహారాజు కృప చూపే నడిపించే నజరేయుడా కాపాడే కాపరివి శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించే వాక్యమే కృపా వాక్యమే వీడని బంధము శ్రమలో ఉన్నప్పుడు ఆదరణించే దేవుడు is our comforter. And the word of God is the power, the strength. బహుశ్రమలలో ఆదరణ కలిగించెను వాక్యమే కృపావాక్యమే నన్ను వీడని అనుబంధమై శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను వాక్యమే కృపావాక్యమే నన్ను వీడని అనుబంధమై ఈ మాటలే జలధారలై సంతృప్తినిచ్చెను ఈ మాటలే ఔషధమై గాయములు కట్టెను ఈ మాటే మధురం రాజులకే మహారాజు కృప చూపే దేవుడవు నడిపించే నజరేయుడా కాపాడే కాపరివి నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో కనులైన వారిని వేరులకే సమస్తమును జరిగించున్నావు ఏది కొదువు చేయవు నిన్ను ఆశ్రయించుకోవాలి రోమన్స్ 8:28 says ఆయన సంకల్పం మంది పిలువబడిన వారికి సమస్తమును సమకూడి జరుగును. సమస్తములు జరిగించుచున్నావు నీవు ఏదియు కొలువ చేయవు నిన్నాశ్రయించిన వారికి మేలుకై సమస్తములు జరిగించుచున్నావు నీవు ఏదియు కొలువ చేయవు నిన్నాశ్రయించిన
కరుణించిన వారికి భీకరమైన కార్యములు చేయుచున్నవాడా సజీవుడవై అధిక స్తోత్రము పొందుచున్నవాడా ఘనపరతును నిన్నే ప్రేమించే యేసయ్యా నీవుంటే చాలునయ్యా నడిపించే నజరేయుడా కాపాడే కాపరివి నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో కనులైన వారిని సంగమై నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని ఆత్మతో మరి మాటలతో నన్ను ముందుంచి ఉన్నావు. దానికి మనము లేఖన భాగంలో చదివినట్లుగా జీసస్ క్రైస్ట్ ఈస్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్ అండ్ we are the body. తప్పుడు గుర్తు దేవుని నామాన్ని మహిమపరచాం. సంగమై నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు సంగమై నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు వరములతో ఫలములతో నీకై బ్రతకాలని తుది శ్వాస నీ సన్నిధిలో విజయం చూడాలని ఆశతో ఉన్నారయ్యా కరుణించే యేసయ్యా నీకోసమే నా జీవితం నిన్ను చేరే ఆశయం నీరాలయా నిన్ను చూసే ఆశయం రావాలయా నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో కనులైన వారిని రాజులకే మహారాజువు కృప చూపే దేవుడవు నడిపించే నజరేయుడా కాపాడే కాపరివి మనందరూ వెళ్ళి నిల్చుందాం మూడో పాటగా. John 4:24 says, God is spirit, and those who worship God must worship in truth and spirit. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. ఆయన ఆరాధనకు యోగ్యుడు, మనము నిత్యము స్తుతించడానికి అర్హుడు.
నీ మేలులను మరొకటి ఎల్లప్పుడూ స్తుతి పాడేదను. మరి దావీదు అంటాడు కదా, మరి నా జనులు యెహోవా మందిరమునకు వెలుచున్నారు అన్నప్పుడు నాకు ఎంతో సంతోషం వేసిందని. అట్లాగే ఆ యొక్క దేవాలయపు మందిరపు గుమ్మం దగ్గర నిల్చోడానికైనా కూడా నేను వణికాడును అని చెప్పి అంటున్నాడు. మరి కాబట్టి ఆయన ఆరాధనకు యోగ్యుడు. మరొక సమయంలో ఆరాధనకు యోగ్యుడా అన్న పాటను పాడి దేవుని నామాన్ని మహిమపడతాం. కాపాడుచుంటువే. నీ ప్రేమ, నీ గాలి, నీ కరుణకే నా పూర్ణ హృదయంతో సన్నిధించును. దావీదు ఆయన మహారాజు అయినప్పటికీ కూడా మరి ఆయన్ని దేవుని ధ్యానించడంలో మరి నిమగ్నమైపోయి ఆయన నాట్యం చేసిన దేవుని ఆరాధించమని చూస్తాం. చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. దినమెల్లా నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణకై హృదయముతో సన్నుతింతును. నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. ఆరాధనా 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 నీ ప్రేమకై ఆరాధనా నీ జాలికై ఆరాధనా నీ ప్రేమకై ఆరాధనా నీ జాలికై ఆరాధనా 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 ఆరాధనా. ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యతను అనుభవించినావు, హెచ్చించి గణపరిచిన నిర్మలాత్ముడా
పూర్ణాత్మ మనసుతో కొనియాడు. He left all the glory in heaven and then he came down as a human being for you and me to provide salvation. పరలోక వైభవాన్ని వదిలి రిక్తుడిగా నీకోసం నా కోసం నీవు నేను పొందాల్సిన మరి శిక్షను ఆయన పొంది, నీవు నేను కాచాల్సిన రక్తాన్ని ఆయన కాచి, నీవు నేను వేయాల్సిన సిలువలో ఆయన వేయాలి. నీకు నాకు ఆయన రక్షణ అందించారు. ధనవంతులు దాచేయుటకు దారిద్ర్యతను భరించినావు. ధనవంతులు దాచేయుటకు దారిద్ర్యతను భరించినావు. హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా, పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదరు. హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా, పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదరు. ఆరాధన 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 నీ కృప కొరకై ఆరాధన, నీ స్థితి కొరకై ఆరాధన, నీ కృప కొరకై ఆరాధన, నీ స్థితి కొరకై ఆరాధన 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 ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధన 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 నీ మేలులకై ఆరాధన, నీ దీవెనకై ఆరాధన, నీ మేలులకై ఆరాధన, నీ దీవెనకై ఆరాధన 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 ఇప్పటివరకు మనం కీర్తన ద్వారా దేవుని కీర్తించాము, కొనియాడాము. కొద్ది నిమిషాలు దేవుడు మీ పట్ల చేసిన మేలుని జ్ఞాపకం చేసుకొని కొద్ది నిమిషాలు దేవుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం. ఆ తర్వాత దెన్ రిక్వెస్ట్ లిడియా టు లీడ్ us in prayer and then now we're going to move forward with the word of God. మొదటిగా దేవుడు మన పట్ల చేసిన మేలుని జ్ఞాపకం చేసుకుందాం. కొద్ది నిమిషాలు దేవుని స్తుతించి మహింపరిచి అండ్ థ్యాంక్ యూ జీసస్ అన్న కోరస్తో దేవుణ్ణి ఘనపరుద్దాం, మహింపరుద్దాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గొప్ప దేవా మీకు స్తోత్రములు, రాజాది రాజా మీకు స్తోత్రములు, దేవాది దేవా మీకు స్తోత్రములు. తరాలు మారిన యుగాలు మారిన దేవ మీకు స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరం కీర్తనలు మీకు స్తోత్రాలు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు, బలమైన దేవుడు, నిత్యుడైన తండ్రి, సమాధానకర్తకు మీకు స్తోత్రాలు చెల్లిస్తుంది. ప్రభాతాన్ని మరి మేము పాపములతోనూ అపరాధములతోనూ చచ్చిన వారమైనట్టుగా క్రీస్తుతో పాటు మమ్మల్ని బ్రతికించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. ప్రభాతాన్ని మరి నేను
the human love is conditional, because if we get something, then we love them because of the the materialistic blessing that we receive. But your love is unconditional, the love that doesn't expect anything in return. That is the agape love. Lord, thank you for dying on the cross. Thank you for providing the salvation. And thank you for interceding on behalf of us. After the resurrection, you 40 days you appeared to the disciples. And then you ascended to heaven and seated at the right hand of the God the Father Almighty. And you are interceding on behalf of us. And then after the 10th day, you sent the Holy Spirit on the Pentecost, the day of the Pentecost. Lord, you are coming again. First time you came as a lamb to save us. You are the Savior, you are the Redeemer. But the second time you are coming as a Lion of Judah. Not to save, but to judge us. Help us to be ready for your second coming. Let's all sing Thank You, Jesus. 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 Hallelujah. 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 పరమ తండ్రి మీకే స్తోత్రం. పరమ తండ్రి మీకే స్తోత్రం. పరమ తండ్రి మీకే స్తోత్రం. పరమ తండ్రి మీకే స్తోత్రం. హల్లెలూయా. 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 పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం. హల్లెలూయా. 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 Now I request Lydia to lead us in prayer. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన నాయన, మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఎందరికో లేని గొప్ప భాగ్యమును మీరు మాకు దయచేశారు, మీకు వందనాలు నాయన. తండ్రి, ఎంతో మందికి ప్రభా స్వేచ్ఛగా మిమ్మల్ని ఆరాధించుకునే భాగ్యం లేదు ప్రభువా. మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు వేలాది స్తుతులు నాయన. తండ్రి, ఎంతో మంది ప్రభువా నాయన నిన్ను ఆరాధించడానికి ప్రభువా నాయన స్థలము లేక సంఘం లేక ప్రభువా రహస్యంగా ఆరాధించేవారు ఉన్నారు ప్రభువా. స్వేచ్ఛగా మిమ్మల్ని ఆరాధించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వేలాది స్తుతులు తండ్రి. తండ్రి, యెహోవా దేవుడు కాగలిగిన జనులు ధన్యులు అని చెప్పారు ప్రభువా. మీరు మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి మీకు వందనాలయ్యా. తండ్రి, నీ మందిరంలో గడుపుట తండ్రి ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని చెప్పారు ప్రభువా.
మీ సన్నిధికి వచ్చి ప్రభా నాయన మేము ఆరాధించుండగా ప్రభా మా మధ్య మీరున్నారని మేము నమ్ముచున్నాం నాయన. తండ్రి నాయన మేలుకై సమస్తము సమకూడి జరుగుతాయని చెప్పింది దేవుడో ప్రభా. తండ్రి నాయన ఇప్పుడు నరేషన్ ప్రభా నాయన మీ వాక్యం సెలవిస్తుండగా తండ్రి నరేషన్ సిలువ చాటును మరుగుపరిచి రెండింతల ఆత్మతో నింపండి. గుండె చెదిరిన వారిని తండ్రి నాయన స్వస్థపరిచే దేవుడో ప్రభువా. తండ్రి నాయన మీ వాక్యం ద్వారా వచ్చిన ప్రతి ఒక్కరితో మాట్లాడండి. హృదయవాంఛలు ఎరిగిన దేవుడో ప్రభువా. తండ్రి మీ వాక్యం ద్వారా ప్రభువా నాయన తృప్తి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ముందున్న సమయం అంతటిని మాకు ఆశీర్వాదకరంగా చేయండి. ప్రతి విధమైన చీకటి శక్తుల్ని అంధకార శక్తుల్ని వేసినామని బంధించి వేయండి. ప్రతి ఒక్కరితో మాట్లాడండి ప్రభువా. వాక్యం వినటం ఎక్కడ అలవాటుగా ఉండనియొద్దు నాయన. విన్న వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించే కృపను మీరు మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్లీజ్ బి